ఉదయగిరి నియోజకవర్గం వెంచమూరు మండలంలో స్వచ్ఛ రథాన్ని ఉదయగిరి శాసనసభ్యులు జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం చెత్తరహిత గ్రామాలు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ స్వచ్ఛ రథాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ వెంచమూరు మండలంలో ఈ స్వచ్ఛ రథాన్ని ఏర్పాటు చేయడం శుభ పరిణామమన్నారు. ఆయా గ్రామాలకు నిర్ణయించిన సమయాల్లో స్వచ్ఛ రథం ప్రతి ఇంటికి వెళ్లి ప్లాస్టిక్ సంచులు, అట్టబాక్సులు, ఫర్నిచర్, పట్టలు వంటివి సేకరించి వాటికి తగిన విధంగా సరుకులను అందించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకుందని ఎమ్మెల్యే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ఆల్రెడీ ఆ వ్యాపారస్తులు ఈ పొడి చెత్త అంటే స్క్రాప్ అక్కడి ఉండే వాళ్ళు బిజినెస్ చేసుకుంటున్నారు. వారికే ఇవ్వడం జరిగింది. వారి పేరు, మీ పేరండి? నజీర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇది ఈయన వింజమూరులో ఈయనకి వ్యాపారం ఉంది, ఆ స్క్రాప్ తీసుకునే వ్యాపారం ఉంది. సో ఈయనే ఆ వెహికల్ ని ఓన్ చేసుకుని ఆయన రన్ చేసే పరిస్థితి. వీరికి గవర్నమెంట్ నుంచి మనం 25,000 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ 25,000లోనే ఆయన మెయింటెనెన్స్, ఆ వెహికల్ మెయింటెనెన్స్ కానీ లేదా డీజిల్ మెయింటెనెన్స్ కానీ అవన్నీ చేసుకొని వీరు రోజుకి 200 కేజీలు టార్గెట్ పెట్టుకొని పొడి చెత్తని కలెక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో దీన్ని ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ఒకసారి మీరు లెఫ్ట్ సైడ్ చూస్తే నేను మా నాయకులకి, ప్రజాప్రతినిధులకి విజ్ఞప్తి చేసేది కూడా, మొదట దీన్ని తిరిగేటప్పుడు మనం కొంతగా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే వెహికల్లో ప్రయాణిద్దాం. నేను కూడా ఒక రోజు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తాను. వెళ్ళి మన అవేర్నెస్ తీసుకొస్తే ప్రతి ఇంటిలో ఉండేదానికి కూడా ఆ పొడి చెత్తను మనం బయటికి తీసుకొచ్చి రాగలిగితే, ఈ రోజున ఛాలెంజ్ ఏమైపోయిందంటే, మనం ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టినా, ఎంత మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఎంత మనం ప్రోగ్రామ్స్ చేసుకుని వస్తున్నా కూడా ఆ తడి చెత్తని పొడి చెత్తని వేరు చేయడంలో మనం సక్సెస్ కాలేకపోతా ఉన్నాం. దానికి విరుగుడుగా మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం జరిగింది. అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారి దిశానిర్దేశంతో ఒక గొప్ప కార్యక్రమం ఈ రోజున మనం మొదలు పెడుతున్నాం. ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. దీనిలో నుంచి మొత్తం కూడా దానికి, అలాగే ఈ కుటుంబానికి కూడా వారు చెప్పారు ఇంకొక ఇద్దరికి ఉద్యోగం ఇస్తారని చెప్పారు. ఒక రెండు ఉద్యోగాలు క్రియేట్ అయ్యే పరిస్థితి, వారు కూడా వ్యాపార పరంగా అభివృద్ధి చెందే పరిస్థితి. మొత్తం కూడా వింజమూరు మండలం అంతా కూడా ఈ వెహికల్ కంటిన్యూగా వాళ్ళు స్కెడ్యూల్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి వారి వెహికల్ వచ్చినప్పుడు మీ దగ్గర ఉన్న ఆ పొడి చెత్తని వారికి ఇచ్చి, దానివల్ల కొంత డబ్బు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు దయచేసి ఆలోచన చేసి దానికి వారికి సహకరించాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను. మన నాయకులు కూడా వారికి సహకరించి మీ విలేజ్ లోకి, మీ పంచాయతీలోకి వెహికల్ వచ్చినప్పుడు మీరు కూడా ఎవరన్నా వెహికల్ తోటి ఉండి కొంత అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చి అక్కడక్కడ వీడియో బైట్స్ ఇవ్వడం కానీ అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్స్ చేయమని చెప్పి మా నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అలాగే మన మండల కన్వీనర్ ఇక్కడ ఉన్నారు, నర్సారెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాం, మీరు అందరితో కూర్చొని దీనికి కొద్దిగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన అధికారులకి, అలాగే ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చిన పక్క మండలాల నుంచి వచ్చిన డిప్యూటీ ఎంపీడీఓ గారు చాలా మంది వచ్చారు ఇక్కడికి. వారందరికీ కూడా మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు మన ఎండిఓ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సర్పంచ్ గారికి, ఎంపీపీ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది, మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.